హాయ్ ఫ్రెండ్, నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు. మొత్తానికైతే మన కువైట్ కుర్రాడు ఛానల్ అయితే ఐఫోన్ కొనేసింది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ కువైట్లో ఎక్సిటీ మెయిన్ షాప్ దగ్గరికి వెళ్ళి షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఐఫోన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఐఫోన్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైము నేను ఐఫోన్ కొనడం. కువైట్లో ఈ రంజాన్ వస్తుంది, అదేవిధంగా ఈ నేషనల్ డే 25, 26 నేషనల్ డేకి ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, డ్రెస్సు అన్నీ కూడా మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఆఫర్ పెడతారు. ఈ ఆఫర్లో కూడా నేను ఐఫోన్ అయితే తీసుకున్నాను. మొత్తానికైతే ఐఫోన్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి ఎలా ఉంది మొత్తం ప్యాక్. सही ఐఫోన్ दिखता है वाह बस ఐఫోన్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఐఫోన్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం కువైట్లోను. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేసి. దీని మోడల్ వచ్చేసి ఐఫోన్ 12. నా బడ్జెట్ పరంగా నేనైతే తీసుకున్నాను. ఇంకా ఐఫోన్ 13, 14, 15 Pro, 16 Proలు ఉన్నాయి. కానీ అవి రేట్లు కొంచెం అధికంగా ఉండడం వల్ల నా స్థాయికి సరిపడగా నేను ఐఫోన్ అయితే తీసుకున్నాను. ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. మొత్తానికి అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్. చాలా కాస్ట్గా ఉంది ఇది. కవర్ కూడా no ऊपर सही కవర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కవర్ కూడా ओरिजिनल ఒరిజినల్, नो डुप्लीकेट ఫ్రెండ్. ఐఫోన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. రెడీ, 1, 2, 3 స్టార్ట్. वाह బాప్రా, వావ్, చూడండి ఎలా ఉందో ఈ ఐఫోన్ బ్లాక్. చూడండి, వల్ల చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఫోను. ఇది బ్యాక్ ఫ్రంట్ చూద్దాం. ఈ ఐఫోను నేను కొంటానని కూడా అనుకోలేదు. అదృష్టం అలా కలిసి వచ్చింది. 1, 2, 3 స్టార్ట్. వావ్, అరుపులు, కేకలు. वाह ఐఫోన్ 12 ओपन करो स्विच ऑफ ऑन करो స్విచ్ ఆన్ చేద్దాం. ऑफ करो ये ऑन करो वाह వావ్, మొత్తానికైతే ఐఫోన్ 12 మనం సొంతం చేసుకున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎంత రేట్ పడింది, దీని ఫీచర్స్ ఎలా ఉంటుంది ఏంటనేసి చూద్దాం. బిల్లు కూడా తీసుకున్నాను నా పేరు మీదే. बस फिनिश ఇది ఫోన్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు స్విచ్ ఆన్ చేశాను. ఛార్జింగ్ వచ్చేసి చూడండి, ఒక 1 పాయింట్ అయితే ఉంది. ఛార్జింగ్ అంతా కూడా మనం ఇప్పుడు మెయింటైన్ చేయాలి. చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి, ఐఫోన్ కదా. చూద్దాం. అసలు నాకు కూడా ఏమీ తెలియదు దీని గురించి. ఇప్పుడు దీన్ని మొత్తం ఈమెయిల్ ఐడి అన్నీ కూడా ఓపెన్ చేసుకొని దీంట్లో నెక్స్ట్ మన వీడియోస్ అన్నీ కూడా చాలా మంచిగా నేను చెప్పే ప్రతి విషయాలు కూడా మీకు అందంగా మంచి క్వాలిటీగా కనపడాలని ఈ ఐఫోన్ కూడా ఆ ఉద్దేశంతో తీసుకున్నాను. యూట్యూబ్ పరంగా మంచి కంటెంట్ ఇవ్వాలి మన సబ్స్క్రైబర్లకి, ప్రేక్షకులకి, అందరికీ కూడా అనేసి ఈ యొక్క ఐఫోన్ అయితే నా బడ్జెట్లో నేనైతే తీసుకున్నాను. ఈ ఐఫోన్ 12 ఈ ఐఫోన్ 12 5Gతో పాటు మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఒక బుక్లెట్ వచ్చింది కదా, చూడండి, ఏదో వెరైటీగా ఉంది. ఇది వచ్చేసి పిన్ను. మనం ఈ ఐఫోన్లో సిమ్ వేసుకుంటానికి పిన్ ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, సేమ్ మనకి అన్ని మొబైల్స్కి ఇచ్చే పిన్ లాగానే ఉంది దీంతోపాటు ఈ ఐఫోన్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలనేసి అన్నీ కూడా దీంట్లో ఒక మనకి చిన్న బుక్లెట్ లాగా ఇచ్చారు. చూడండి ఎలా ఉందో మొత్తం కూడా. ప్రతిదానికి సంబంధించి కెమెరాకి, బ్యాటరీకి, అందులో వాడే ఫీచర్స్కి
ప్రతీది కూడా ఇలాగ చిన్న చిన్న బుక్లెట్ లాగా పేపర్‌లో మనకి ప్రింట్ అయితే చేయడం జరిగింది. మొత్తం కూడా అన్నీ కూడా వివరించారు. ఫోను ఎలా మెయింటైన్ చేయాలో, ఫోను ఎలా ఆన్ చేయాలనేది మొత్తం కూడా. దీంతో పాటు చార్జరు ఒక కనెక్టర్ అయితే ఇచ్చారు. చూడండి. ఇదొచ్చేసి మామూలుగా సి టైప్ ఉంది. అంటే ఐఫోన్ పిన్ ఇదిగో మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంది. కానీ మనకి గడ్డ ఉంటది కదా! బాక్సు కనెక్టరు. ప్లగ్‌కి పెట్టుకునేది మాత్రం సి టైప్ ఉంది. ఇప్పుడు ఈ ఐఫోన్‌ని మొబైల్ షాప్‌కి తీసుకెళ్ళి బ్యాక్ పౌచ్, అదేవిధంగా డిస్‌ప్లే అన్నీ కూడా దీన్ని మోడలింగు అన్నీ కూడా చేపిస్తాను. ఇదిగోండి మొత్తం కూడా బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఐఫోను 12 5జీ అండి ఇది. నేను చెప్పడం మర్చిపోయాను స్టార్టింగు. ఇదిగోండి బిల్లొచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. మొత్తం కూడా నా ఐఫోన్ 12 5జీ అయితే ఇదిగోండి మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడే షోరూమ్‌కెళ్ళి మొబైల్ షాప్ కాడికెళ్ళి బ్యాక్ కవరు, మళ్ళీ దీనికి కెమెరాకి సేఫ్టీ పౌచ్ ఒకటి ఉంది చిన్నగాను. అది కూడా ఎయించాను. గ్లాస్ టైప్ ఉంది. ఇదిగోండి ఇలా ఉంది చూడండి. రెడీ చేసిన తర్వాత టొట్టడాయ్ డిస్‌ప్లే గార్డ్ అనమాట. ఏపిచ్చాను. మొత్తం ఇప్పుడైతే ఫోను మనకి ఇదిగోండి. ఇలా ఓపెన్ అవ్వడానికి ఫోను మొత్తం కూడా 4 దినార్లయితే తీసుకున్నారు. ఇక్కడ కువైట్‌లో 4 దినార్లయితే మనకి ఫోన్ మొత్తం కూడా ఆన్ చేసి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మొత్తం పాస్‌వర్డ్ అన్నీ కూడా పెట్టినందుకు ఈ బ్యాక్ పౌచ్ అంతా కూడా ఇలా చేసినందుకు 4 దినార్లయితే తీసుకున్నారు. మొత్తానికైతే మన ఐఫోన్ 12 5జీ మన చేతిలోకైతే వచ్చేసింది. మొత్తం కూడా అన్నీ సెన్సార్ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని మొత్తం కూడా ఓపెన్ అయిపోయింది. ఇదండి మొత్తానికి ఫోన్ వచ్చేసి ఐఫోన్ 12 5జీ. దీని కాస్ట్ వచ్చేసి 119 దినార్ల 800 పిలిచి పడింది. అంటే దగ్గరగా 120 దినార్లు. నా నెల జీతంతో కొనుక్కున్నాను ఈ ఫోను. ఇంకా కొంచెం అప్పు చేసి 13, 14 తీసుకోవచ్చు. ఇంకా 15 ప్రో, 16 ప్రోలో అయితే అబ్బో 300 దాకా ఉన్నాయి దగ్గరగా. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా 2 కూడా 12 మెగా పిక్సెల్లు. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2700 చిల్లరెంతో ఉంది. డ్యూయల్ సిమ్ కాదు, సింగిల్ సిమ్ము ఈ ఫోన్ వచ్చేసి. మన బడ్జెట్‌లో అయితే తీసుకున్నాం. వీడియో తీసినప్పుడు క్వాలిటీ ఎక్కువ కాబట్టి ఛార్జింగ్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేయాలి. ఛార్జింగ్ పరంగా అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటది. కానీ ఏంటంటే మెయింటైన్ చేసుకుంటే మనం బాగానే ఉంటది. ఇదండి మొత్తానికి ఐఫోన్ 12 5జీ మొత్తానికైతే ఓపెన్ చేసేసాను. ఊహూ! ఫ్రెండో రేపటి నుంచైతే మన ఐఫోన్ 12 5జీ నుంచైతే మన కువైట్ కుర్రోడు ఛానల్‌లో మంచి క్వాలిటీగా వీడియోలు వస్తాయి. చూసి ఆదరించండి. చాలా వరకు కూడా మీకోసమే తీసుకున్నాను. యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాం. సోషల్ మీడియాలో కొంచెం మనం కూడా ఉన్నాం కాబట్టి మంచి క్వాలిటీగా ఇక్కడ విషయాలన్నీ కూడా తెలియజేయాలి కాబట్టి, మొత్తం అంతా చూపించాలి కాబట్టి, దాని ఉద్దేశం పరంగా కూడా ఈ ఫోన్ అయితే తీసుకోవడం జరిగింది. నా పాత ఫోన్ అయితే మొత్తం కూడా పోయింది. ఇంకెంత ఒక 50 దినార్లో, 60 దినార్లో పెడితే మంచిగా ఐఫోన్ వస్తుంది కదా అనేసి ఈ ఫోన్ అయితే తీసుకున్నాను. మొత్తానికైతే మన కువైట్ కుర్రోడు ఛానల్‌లో ఐఫోన్ 12 5జీ సొంతం చేసుకుంది. రేపటి నుంచి మంచిగా క్వాలిటీ వీడియోలైతే రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా మన కువైట్ కుర్రోడు ఛానల్‌లో మంచి మంచి విషయాలు తెలుసుకొని కువైట్ గురించి మంచి లోక జ్ఞానం సంపాదించుకోవాలని, అదేవిధంగా కొత్తగా వచ్చేవాళ్ళకి కూడా మన వీడియోలు మంచిగా ఉపయోగపడతాయని ఆ ఉద్దేశంతో కూడా మంచి క్లారిటీగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీ దృష్టికి తీసుకురావాలని, మిమ్మల్ని హ్యాపీగా ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి ఈ యొక్క ఐఫోన్ 12 5జీ అయితే తీసుకున్నాను. మరో స్పెషల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. యల్లా బాయ్. జై హింద్.